దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. మీరు ఈ కార్తీక మాసంలో తప్పకుండా శివాలయానికి వెళ్ళి చక్కగా రుద్రాభిషేకాన్ని చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు ఉపవాసం కూడా ఉండొచ్చు. ఇలా కైలాస గౌరి నోములు కూడా చేసుకోవచ్చనమాట. అలా ఎవరికి నచ్చినట్టు వారు తప్పకుండా భక్తి కొలది చేసుకోవచ్చు. ఇది శివాలయ గుడి ప్రాంగణం. మీరు చూస్తున్నారు కదా, దీపాలు పెడుతున్నారు. ఇక్కడ మనకి శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. జలంతో కానీ ఇంకా ఏ మధుర పదార్థాలతో అయినా చేసుకోవచ్చు. తేనె, చెరుకు రసం అలాగా. తర్వాత ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, ఇది చాలా చాలా మహిమాన్వితమైన శివాలయం అండి. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోగానే ఈ కైలాసగౌరి నోము చేసుకున్న వాయనము నేను ఇవాళ అనుకోకుండా అందుకున్నాను. అవే మీకు చూపిస్తున్నాను. పసుపు కుంకాలు చూసారు ఎంత బాగున్నాయో. ఇది పొద్దున వీడియో అనమాట. నేను చేయడం లేట్ అయింది మీకు చూపించడము. చక్కగా ముత్తైదువుగా తాంబూలము, ఆ నిండు ముత్తైదువు అమ్మవారు మనకి ఇప్పించడం అనేది చాలా విశేషం అన్నమాట. విశేషమైన ఫలితాన్ని ఇలా కార్తీక మాసంలో పొందడం అనేది మహాభాగ్యం. అయితే చూశారు కదండి, స్వయంగా ఈశ్వరుడు మనం గుడిలో అడుగు పెట్టినంత మాత్రాన్నే ఇంత బాగా సాక్షాత్కరించాడు. ఇలా అనేక మంది భక్తులు దేవాలయానికి వెళ్ళి మొక్కుకుంటాం, కానీ స్వచ్ఛంగా మనం ఏ కోరిక లేకుండా మనకి నిజంగా కష్టం ఉంటే భగవంతుడితో వెళ్ళి మొరపెట్టుకుంటే తప్పకుండా తీరుతుంది. ఇక్కడ మనకి కొన్ని శ్లోకాలు కూడా గుడి పక్కన గోడ వారికి ఇచ్చారనమాట. మనం వాటి ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ కూర్చొని ఫలశ్రుతి చూసుకొని కూడా దండం పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే మనకి ఏ స్వార్థం లేకుండా అందరికీ సహాయం చేయడము, విశేషమైనటువంటి దానాలు చేసుకోవచ్చు. ఆ మహా తల్లిని చూడండి, దుర్గమ్మని ఎంత దివ్యమానంగా వెలిగిపోతున్నారు. చాలా దిష్టి తగులుతుందనమాట. ఇక జనాలు రష్ వల్ల నేను కొద్దిగానే తీశాను. ఈ రకంగా అయినా మీరు కనీసం దర్శనం చేసుకుంటారు అని, మానసికంగా దర్శనం చేసుకుంటారు అని. ఆ దుర్గమ్మ తల్లి వెలుగు చక్కగా అందరి మీద కూడా కురిపిస్తారు ఆవిడ. ఇవాళ పొద్దున్నే వెళ్ళగానే మంచి నిదర్శనం ఇలా వాయనాన్ని అందుకోవడమే. భక్తులు అక్కడ రకరకాలుగా పూజలు కూడా చేసుకుంటారు. రుద్రాభిషేకం చేసిన తర్వాత తీర్థాన్ని ఇచ్చారనమాట ఈ కౌంటర్ దగ్గర. ఈ పాలు అమృతమయమే అనమాట. శివునికి అభిషేకం చేశారు కదా, ఆ రుచి వర్ణించలేమన్నమాట. అసలు అద్భుతమైన నిదర్శనాలు మీకు కలుగుతాయి. ఈ దేవాలయం KPHB 6th ఫేజ్లో ఉందన్నమాట. కాబట్టి అటువైపుగా మీరు వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకుని అమ్మవారిని తనివి తీరా చూసుకుని విశేష ఫలితాలను పొందుదురుగాక.